కాబట్టి 1000 ఏళ్ళు అనేది మనం ఇప్పుడు ఎవరన్నా మన దగ్గరకు వచ్చి ఆశీర్వదించమంటే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్ళు సుఖంగా ఉన్న 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు ఖచ్చితంగా 100వ సంవత్సరంలో నువ్వు టపక్కమని పోవాలనే దాని అర్థం కాదు. మన మాట వరుసకి నిండు 100 ఏళ్ళు 125 సంవత్సరాలు బతికితే నీకు ఏమైనా ప్రాబ్లం అని అడిగితే వాడు స్థాయి అని అర్థం. అది శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూతలం మీద 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 గడియలు నివసించాడు. నేను ఎవరినన్నా మాకు ఎంతకంటే శ్రీరాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. 11,000 సంవత్సరాలు జస్ట్ పరిపాలన. మన ఊహలకు కూడా అందవిది. అలాంటి కర్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి ఈ జాతి అంతా. నేనేమంటానంటే ఒకడు మంచి పని చేస్తే దాన్ని బట్టి అతని ఐడియాలజీని, అతని సంస్కారాన్ని, అతని నేచర్ని, అతని భావజాలాన్ని, అతని క్యారెక్టర్ని అంచనా వేయండి. ఇతను గొప్పవాడు. ఒక గొప్ప పని చేసిన తర్వాత ఇంకో నీచమైన పని ఎందుకు చేస్తాడు? ఇంకో రకమైన స్వార్థమైన ఆలోచన